శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా 2025 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ జనవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3-4 పాదాలు తులారాశి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకు కూడా గ్రహ సంచారం బాగుంది. గత 4 నెలలుగా మీరు బాధపడుతున్నారు తులారాశి వారు, అయినా సరే ఇప్పుడు బాగుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి, శుభాలు జరుగుతాయి. గతంలో ఉన్న సమస్యలు మబ్బు వీనట్టు విడిపోతాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఆర్థిక సమస్యలు తీరతాయి. సమయానికి ధనం ఏదో విధంగా చేతికి అందుతుంది. కానీ ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. అధిక ఖర్చులు, అనవసరమైన ఖర్చులు జాగ్రత్త. అలాగే పెట్టుబడి విషయంలో జాగ్రత్త. ఏదైనా పెట్టుబడి విషయంలో పెట్టేటప్పుడు కాస్త చూసుకొని పెట్టండి అమ్మా పెట్టుబడి విషయంలో. అలాగే కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. ఇద్దరూ కూడా ఒక మాట మీదే ఉంటారు, ఉండాలి కూడా. అలాగే మీ సంతానం బాగుంటుంది. చదువుకునే వారైతే చక్కగా చదువుతారు. ఒకవేళ ఉద్యోగం చేసుకునే వాళ్ళైతే మాత్రం ఒక మంచి స్థాయికి వెళ్తారమ్మా. ఇకపోతే ఈ మాసం మీకు శత్రు జయము. గతంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు అనుకోకుండా మీకు అనుకూలంగా మారతారు, మిత్రులుగా మారతారు. బంధువర్గం నుంచి, మిత్రవర్గం నుంచి కూడా మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు, నూతన కార్యాలు చేపడతారు, గృహ నిర్మాణం చేపడతారు. లేదా గతంలో గృహ నిర్మాణం చేపెట్టుకున్న పరిస్థితి కారణంగా అది ఆగిపోతే మళ్ళీ పునః ప్రారంభిస్తారు. అయితే కొత్త వాళ్ళతో జాగ్రత్త. పాత మిత్రుల వల్ల పర్వాలేదు, కానీ కొత్త స్నేహితులతో జాగ్రత్త. వాళ్ళని నమ్మవద్దు. నమ్మి వాళ్ళకి ధనాన్ని కానీ, పత్రాలు కానీ, బంగారాన్ని కానీ ఇవ్వద్దు. ఇక మీకు సంఘంలో పరపతి ఉంటుంది, గౌరవం అనేది పొందుతారు. పెద్దవాళ్ళను కలుసుకుంటారు, పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీకు కావాల్సిన వ్యవహారాలు చేయించుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో పూర్తవుతాయి. అలాగే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే మీరు కూడా బాగుంటుంది, మీకు సక్సెస్ అవుతుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు ఉన్నవారికి బాగుంది. ఉద్యోగం లేని వారు కూడా ప్రయత్నం చేసుకోండి. చాలామందికి జాబులు పోయినాయండి విదేశాల్లో. దయచేసి ప్రయత్నం గట్టిగా చేయండి. మీరు ఈ తులారాశి వారు ప్రయత్నాలు చాలా గట్టిగా చేయాలి. చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే మీ మనోనిబ్బరంగా, మనోధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. అలాగే మీ సంకల్ప బలం పెట్టుకోండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్వశక్తితో, స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ధైర్యంగా అడుగు ముందు వేయండి. అన్ని విషయాలు బాగున్నాయి. అయితే ఇందులో కాస్త బద్ధకస్తులు ఉన్నారమ్మా. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడి మీరు ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా పెద్దవాళ్ళని గౌరవించండి, గురువుల్ని, బ్రాహ్మణుల్ని గౌరవించండి. ఎవరిని దూషణ చేయొద్దు, అపహాసం చేయొద్దు. దయచేసి జాగ్రత్తగా ఉండండమ్మా. ఇకపోతే మీరు ఈ తులారాశి వారు ఈ జనవరి మాసంలో, ఈ 2025 సంవత్సరం జనవరి మాసంలో ఎవరైనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే మీరు తప్పకుండా మీ యొక్క జన్మదినం రోజున తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళండి. అవకాశం ఉన్నవారు మీ దగ్గరలో ఏదో ఒక గుడికి వెళ్ళండి. వెళ్ళి చక్కగా పువ్వులు, పళ్ళు, టెంకాయి, అలాగే ఒక స్వీటు యథాశక్తి, ఏదో ఒక స్వీటు యథాశక్తి 1 కిలో లేదా 1/2 కిలో లేదా 1/4 కిలో తీసుకెళ్ళండి.
పూజ చేయించుకోండి. నివేదన అయిన తర్వాత అయ్యగారు ప్రసాదం ఇచ్చిన తర్వాత చక్కగా ఉన్న దేవాలయం అందరికీ పంచండి అమ్మా, అందరికీ పంచండి. దీనివల్ల మీకు శుభం జరుగుతుంది, మీ కార్యాలు నెరవేరుతాయి, శుభకార్యాలు జరుగుతాయి. మీరు అనుకున్న సంకల్పం ఏదైతుందో ఆ దృఢ సంకల్పం నెరవేరుతుంది. మీరు ప్రతి పనిలోనూ కూడా విజయం లభిస్తుంది. ఈ 2025 కూడా అంతా కూడా మీకు బాగుంటుంది. ఇకపోతే ఇది కేవలం మీకు మాస ఫలితాలు, గోచర ఫలితాలు. ఇది కేవలం మీకు 40% మాత్రమే వర్తిస్తుంది. మిగతా 60% కూడా మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడుతుందమ్మా. జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ, దాన్ని బట్టి నడుస్తుంది మీ యొక్క కాలం. ఎందుకంటే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు, మాస ఫలితాలు జరగాలి, అందరికీ జరగాలి అని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. కొంతమంది కాల్ చేస్తున్నారు, అందుంచి నేను నా వీడియోలో ప్రతి వీడియోలో చెప్తున్నానమ్మా, ఇది మాత్రం గమనించండి. మీకు ఏమైనా సలహాల సంప్రదాయం కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేయండి. తప్పకుండా మీకు సలహాల సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ జనవరి మాసంలో తులారాశి అని చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుందమ్మా. ఇక మీరు ఈ మాసంలో దుర్గా ఆరాధన చేసుకోవాలి. ఎంత ఎక్కువ దుర్గాదేవిని నమ్ముకుంటే, ఎంత ఎక్కువ దుర్గా ఆరాధన చేసుకుంటే, ఎంత ఎక్కువ దుర్గాదేవి గుళ్ళో ఏదో ఒక అమ్మవారి గుళ్ళో అర్చన అంటే పూజా వ్యవహారాలు చేసుకుంటే, కుంకుమ పూజ చేసుకుంటే అంతా మీకు మంచిది, అంతా మీకు మంచిది. ఇకపోతే ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకం ఉంటుంది, అది చదువుకోండి లేకపోతే వినండి, నెట్లో డౌన్లోడ్ చేసుకుని. ఇకపోతే ఒక శుక్రవారం కిలో బొబ్బర్లు తెల్లటి వస్త్రం మూటగట్టి యథాశక్తి దక్షిణ తాంబూలంతో అయ్యగారికి దానం చేయండి. ప్రతిరోజు కూడా ఈ యొక్క నవగ్రహ స్తోత్రం చదువుకోండి. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అలాగే మోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకు గడ్డి వేయండి, కాకులకు తీపన్నం వేయండి, పావురాలకు జొన్నలు వేయండి, పిచ్చుకలకు చిరుధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. ఇకపోతే ముఖ్యంగా మీకు ఎవరైనా ఎప్పుడైనా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ, బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డివారు కానీ, అలాగే కాస్త ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ దొరికితే, తారసపడితే తప్పకుండా వారికి ఆ సమయాన్ని అనుకూలాన్ని బట్టి మీ యొక్క అవకాశాన్ని బట్టి ఒక పండో ఫలమో చేతిలో పెట్టండి, లేదంటే అన్నం పెట్టండి, ఎంతో కొంత చేతిలో పెట్టండి తప్పనిసరిగా. ఇలాగ చేయడం వల్ల మన కర్మదోషాలు కాస్త తగ్గుతాయమ్మా. ఇక మీరు వీలైతే మీ ఇంట్లో ఒక రోజున అవకాశం ఉన్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేయించుకోండి, లేదా ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళి దర్శించుకోండి. అలాగే ఒకసారి అంటే ఎక్కువ సమస్యతో బాధపడేవారు మీరు రుద్రాభిషేకం చేయించుకోండి. ఎవరికన్నా ఎక్కువ సమస్యలు బాధ పెడుతుంటే రుద్రాభిషేకం చేయించుకోండి. లేదంటే ప్రతి పౌర్ణమి కూడా అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేస్తారు, చండీ హోమం చేయించుకోండి. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల తులారాశి వారికి ఈ యొక్క 2025 జనవరి మాసం అంతా మీకు యోగిస్తుంది. కంగారు పడవలసిన పని లేదు. సర్వేజన సుఖనోభవంతు శుభమవతు స్వస్తి.